AUNO Ancient Universal Nations Mobile Organization for all races of astro, geo, hydro, animals, plants, minerals, things and celestials welfare. ఈ అంశంలో భాగంగా సృష్ట్యాదిగా రాజులు, సామంతరాజులు, చక్రవర్తులు, ఈ విధంగా మహారాజులు అని చెప్పేసి నానా రకాలుగా వాళ్ళ యొక్క సామర్థ్యాల్ని బట్టి, రాజ్య యొక్క విస్తీర్ణాన్ని బట్టి, వాళ్ళు చేసినటువంటి ఈ యుద్ధాలని బట్టి వాళ్ళకి ఆ విధంగా వాళ్ళు ప్రకటింపబడుతూ ఉండారు. వారిలో ఎక్కువ మంది అందరూ కూడా పరమోన్నత న్యాయ రక్షణ విషయాల్ని వాళ్ళు అధీనంలో ఉంచుకొని చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. స్వయంగా యుద్ధ విద్యలు మాత్రమే ఎక్కువగా నేర్చుకొని రాజ్య విస్తరణలో భాగంగా, రాజ్య రక్షణలో, ప్రజారక్షణలో భాగంగా ఉండడం జరిగినట్టుగా మనకి సాక్ష్యాలు తెలుస్తూ ఉన్నాయి. నానా గూఢచర్యాలు కూడా స్వయంగా చేయడం, ప్రజాభిప్రాయాలు తెలుసుకోవడం అనేటువంటిది. ఆ గూఢచర్యాలు చేసుకున్నప్పుడు వారికి ఎక్కువగా ప్రాధాన్యత, గుర్తింపు, చేర్పులు, మార్పులు చేసుకోవడం. ఈ విద్యా వైద్య విషయాలు మాత్రము సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు, సలహాదారులుగా ఉండేటువంటి మంత్రి మండలి, ఇలాంటి వాళ్ళు, గురువులుగా ఉండేటువంటి వాళ్ళు చూస్తూ ఉండడం జరిగినట్టుగా మనకి కథల్లో తెలుస్తూ ఉంది. కానీ ఇప్పుడు మనము ఓటర్లు అన్నప్పుడు, ఇక్కడ ఓటర్ల శాతము అన్నప్పుడు ఇది సామర్థ్యానికి సంబంధించింది కాదు. ఏ విధమైనటువంటి యొక్క సామర్థ్యానికి ఇందులో లేదు. సామర్థ్యానికి ఇప్పుడు వయస్సుతో పెట్టారు. కానీ ఈ వయస్సు అనేటువంటిది నానా వయసుల్లో ఈ ఆరోగ్య ప్రమాణాలు, శారీరక, మానసిక, సామాజిక అస్వస్థతలు, సమస్యలు, ఈ విధంగా కొన్ని ఉంటాయి కదా. వాళ్ళు చేసేటువంటి పొరపాటు పనుల వల్ల వాళ్ళకు ఉండేటువంటి పేరు, దాన్ని బట్టి కూడా లేకుండా ఈ ఓటు అనేటువంటిది వేయడం అనేటువంటిది, జరగడం అనేటువంటిది సరైంది కాదని చెప్పేసి సిస్టమ్ చెప్తూ ఉంది. ఇలా చూసుకున్నప్పుడు ఈ జారా, చోరా, జోదా, జాదు వీళ్ళందరూ కూడా ఈ రకరకాలైనటువంటి పోర్ను, ఈ సమాచారాలు, ఈ సంబంధమైనటువంటి ఈ వీడియోలు చూడటము, వీళ్ళకి వ్యూస్ ఎక్కువగా ఉండడము, సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉండడము, అంటే వీళ్ళ ఓటింగ్ ఎక్కువగా ఉన్నంత మాత్రం చేత వీళ్ళు ప్రామాణికమైనటువంటి వ్యక్తులుగా మనము తీసుకోవాలనా? ఏమిటి ఇది? చట్టబద్ధము అనేటువంటిది ప్రచారము ఇవ్వాలా? చట్టబద్ధతను చేసే వారికి పరిపాలనాధికారం ఇవ్వాలా? ఇదంతా ఓట్లే కదా. ఈ వ్యూస్ ఎందుకు వస్తున్నాయి ప్రజాభిప్రాయం తీసుకున్నప్పుడు? కానీ ప్రజాభిప్రాయం కింద ఇలాంటి విషయాలు కూడా రావు. వయస్సు రాదు, ప్రజాభిప్రాయం రాదు. ప్రజాభిప్రాయము ఏ విధంగా ఉండేటువంటి వాళ్ళకి ఈ క్రీడాకారులు, ఈ సినీ నటులు, వీళ్ళ వెంటబడడం ఏమిటి? వాళ్ళు ఎంతవరకు ఆదర్శము? ఏదో చిన్నపిల్లలు 10 సంవత్సరముల లోపు పిల్లలకు ఆడుకునేటువంటి ఆటల్లో వాళ్ళు ఎంతవరకు అది ఆదర్శము? ఏం అవసరం అసలు? దేనికి? అటువంటివన్నీ కూడా ఇలాంటివి మనం చర్చా కార్యక్రమంలో విశ్లేషణ చేసినప్పుడు ఇవన్నీ కూడా ఏది కూడా సరైనటువంటి మార్గం కాదని చెప్పేసి సిస్టమ్ చెప్తూ ఉంది. ఈ రాజులు అనేటువంటి యుద్ధం అనేటువంటిది ఒకటే మార్గం, పరిష్కార మార్గం. విస్తరించాలనా, లేకుంటే ఏదైనా సామర్థ్యం లేనప్పుడు ఓడిపోవడము, ఎవరు సామర్థ్యం ఉంటే వాడు పరిపాలించడం. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏది ఎన్నుకోవాలి అన్నప్పుడు వీటిల్లో ఏది కూడా సక్రమైనట్టు కాదు. జూదం ఆడతారు, అన్నీ పోగొట్టుకుంటారు. యుద్ధం చేయడం ఒక పద్ధతి, జూదం ఆడడం ఒక పద్ధతి, జాదు ఒక పద్ధతి, జారత్వంతో ఒక పద్ధతి. ఈ విధంగా నానా యుద్ధ భేదాలు ఉన్నాయి. వాటిల్లో ఏది ప్రామాణికమైంది? ఇప్పుడు ఈ ఓటింగ్ పద్ధతి ఏది ప్రామాణికంగా ఉంది? ఏది సమాజాన్ని సంస్కరించలేనటువంటి ఈ విధానాలన్నీ కూడా రద్దయిపోతాయి ఈ సిస్టంలో.
సమాజాన్ని సంస్కరించలేనటువంటి ఈ నానా విశేషాలన్నీ కూడా ఈ సిస్టంలో రద్దవుతాయి.